హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మరగుజ్జు మంత్రగాడు. సౌరిరాజు 24 ఏళ్ల యువకుడు. అతడికి ఆస్తిపాస్తులంటూ ఏమీ లేకపోయినా కచేరీలో మంచి ఉద్యోగం ఉన్నది. ఒకసారి అతడు కచేరీ పని మీద పొరుగు గ్రామం వెళ్ళి చీకటి పడే వేళ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో వీధి అరుగు మీద కూర్చుని ఉన్న పని మనిషి అతడికి వీణావతి కొండ మీద ఉన్న ఆలయానికి రావాల్సిందిగా చెప్పిపోయినట్లు వార్త అందించింది. వీణావతి తండ్రికి ఒక్కతే కూతురు. సౌరిరాజు ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు. సౌరిరాజుతో వీణావతి వివాహానికి ఆమె తండ్రి ఏనాడో తన అంగీకారం తెలిపాడు. చెప్పవలసిన ముఖ్య విషయం ఏమైనా ఉంటే ఇంటి దగ్గరే చెప్పవచ్చు కదా, ఆలయానికి ఎందుకు అని ఆశ్చర్యపోతూ సౌరిరాజు బయలుదేరాడు. అతన్ని అల్లంత దూరాన చూస్తూనే వీణావతి ఒక కొండరాతి మీద నుంచి లేచి వచ్చి ఎదురు వచ్చింది. సౌరిరాజు చిన్నగా నవ్వుతూ, ఏమిటంత ముఖ్య విషయం? మీ నాన్న మన పెళ్లి ముహూర్తం నిర్ణయించాడా ఏమిటి అని అడిగాడు. వీణావతి పొర్లి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, అవును, ఎల్లుండే ముహూర్తం. అయితే పెళ్లి కొడుకు మాత్రం నువ్వు కాదు అన్నది. సౌరిరాజు నిర్ఘాంతపోయి, అసలేం జరిగింది అని అడిగాడు. వీణావతి జరిగిందంతా అతడికి చెప్పింది. నిన్న అనుకోకుండా ఆమె తండ్రి చిన్ననాటి స్నేహితుడు ఒక ఆయన వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయన సముద్ర వ్యాపారంలో లక్షలు గడించాడట. వెంట వచ్చిన ఆయన కొడుక్కు వీణావతి బాగా నచ్చిందట. దగ్గరలో మంచి ముహూర్తం ఉన్నది గనుక అతడితో వీణావతి వివాహం జరిపిస్తానని తండ్రి తన స్నేహితుడికి మాట ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె అభ్యంతరం చెబితే తండ్రి కోపగించుకొని, నువ్వు నోరు మూసుకో, సౌరికి సొంత ఆస్తంటూ చిల్లిగవ్వ కూడా లేదు. శాశ్వతం అనుకున్న కచేరీ ఉద్యోగాలు హఠాత్తుగా పోగొట్టుకున్న వాళ్లను నేను చాలామందిని చూశాను. నా స్నేహితుడికి లక్షల ఆస్తి ఉన్నది. ఈ పెళ్లికి నువ్వు కాదంటే నేను దేశాలు పట్టిపోతాను అని బెదిరించాడు. అంతా విన్న సౌరిరాజు ఆవేశం తెచ్చుకొని, అలాగా, నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను, సరేనా అన్నాడు. వీణావతి అయిష్టంగా తలాడిస్తూ, ఆ పని మాత్రం చేయకు, మా నాన్నది వెర్రి కోపం, గొడవ జరిగితే నిజంగానే దేశాలు పట్టిపోగలడు అని ఇంటికేసి బయలుదేరింది. ఈ జరిగిన దానికి సౌరిరాజు చాలా కలవరపడిపోయాడు. ఇక రాత్రికి ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాడు. కొంతసేపు ఒక రాతి మీద కూర్చొని ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా లేచి కొండ అవతలి వైపుకు బయలుదేరాడు. కొండ అవతల 4-5 ఆమడల దూరం వరకు ఒక పెద్ద అరణ్యం ఉన్నది. అందులో ఆటవికులు తిరుగుతుంటారని, వాళ్ళు చాలా క్రూరులని చాలామంది నమ్మకం. సౌరిరాజు కొండ దిగి అరణ్యంలో కొంత దూరం నడిచాక ఎవడు వాడు అన్న కేక విని ఆగిపోయాడు. 2 ఆటవికులు ఈటెలు ఝళిపిస్తూ అతడు ముందుకు వచ్చి, నువ్వెక్కడికి పోతున్నావు? ఇంత రాత్రి వేళ అరణ్యంలో నీకేం పని అని అడిగారు. సౌరిరాజు ఒక క్షణం భయపడి అంతలోనే ధైర్యం తెచ్చుకొని, ఈ మహారణ్యంలో ఏ పులివాతో పడదామని వచ్చాను. నేను తీరని కష్టాల్లో ఉన్నవాడిని అన్నాడు. ఆ జవాబు విని ఆటవికులిద్దరూ కొంచెం ఎడంగా పోయి కూడబలుక్కొని తిరిగి సౌరిరాజు దగ్గరకు వచ్చి, కష్టాల్లో ఉన్న మనుషులంటే మాకు చాలా జాలి. ఇక్కడ పిశాచాల దిబ్బ మీద ఉండే పిశాచాల వల్ల ఆటవికులం నానా కష్టాలు పడుతూ ఉండగా ఒక మరుగుజ్జు మంత్రగాడు వచ్చి మమ్మల్ని రక్షించాడు. ఇప్పుడు ఆయన నివాసం పిశాచాల దిబ్బ మీదే. నిన్ను పట్టి పీడిస్తున్న కష్టాలేమిటో ఆయనకు చెప్పుకో అని అతన్ని మరుగుజ్జు మంత్రగాడి దగ్గరకు తీసుకుపోయారు. మంత్రగాడు ఒక చిన్న పాక వెలుపులా నెగడ వేసుకొని దాని ముందు కూర్చొని ఉన్నాడు. వాడు సౌరిరాజును చూస్తూనే, 12 ఏళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చిన మనిషివి, ఎవడెవరా నువ్వు అన్నాడు కీచు గొంతుతో. మామా, పెద్ద కష్టం వచ్చి ఇంత రాత్రి వేళ నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు సౌరిరాజు. మరుగుజ్జు ముందు కూర్చున్నాడు. మంత్రగాడు నెగడలోంచి భగభగ మండుతున్న ఒక కట్టె తీసి దాని వెలుగులో సౌరిరాజు ముఖాన్ని పరీక్షగా చూసి, ఇంతకు నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. సౌరిరాజు తన కష్టం గురించి చెప్పుకొని, వీణావతితో నా పెళ్లి జరగకపోతే ఇక ఈ పిశాచాల దెబ్బే నాకు గతి. ఎల్లుండి మరొకడితో జరగబోయే వీణ పెళ్లి ఆగిపోవాలి. ఆవిడ తండ్రి నాతో తన కూతురు పెళ్లి జరిపించాలి. ఇందుకేదైనా మంత్రమో తంత్రమో ఉపయోగించి నువ్వు నాకు సాయపడాలి అన్నాడు. ఆ మరుక్షణం మరుగుజ్జు మంత్రగాడు కణకణలాడుతున్న నెగడు నిప్పుల్లో చేయి పెట్టాడు. వెంటనే నీళ్లు పోసినట్లుగా నెగడు ఆరిపోయి అందులో నల్లటి బొగ్గులు బయటపడ్డాయి.
మంత్రగాడు ఒక బొగ్గు తీసి నుదుటికి ఆనించుకొని ఏదో మంత్రం చదివి దాన్ని సౌరిరాజుకి ఇస్తూ, నువ్వు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని ఈ బొగ్గును బెల్లం నమిలినట్టు నమిలి మింగమను అన్నాడు. సౌరిరాజు వాడిని ఏదో అడగబోయాడు. కాని మంత్రగాడు లేచి తన పాకకేసిపోతూ అనవసర ప్రశ్నలు వేసి, నన్ను విసిగించకు, ఇక వెళ్ళరా అల్లుడు అన్నాడు. సౌరిరాజు ఆ బొగ్గు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. తరువాత కొంతసేపటికి వీణావతి పడుకునే గది కిటికీ దగ్గరకు పోయి దాని రెక్క మీద చిన్నగా తట్టాడు. వీణావతి వెంటనే వచ్చి కిటికీ రెక్కలు తెరిచింది. అతడు చిన్న గొంతుతో, నన్నేమీ ప్రశ్నించక ఈ బొగ్గు నమిలి మింగు అని బొగ్గును ఆమెకు ఇచ్చాడు. వీణావతి సరే అన్నట్లు తల ఊపగానే సౌరిరాజు తృప్తిగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారాక వీణావతిని నిద్రలేపవచ్చిన అమ్మలక్కలు ఆమెను చూస్తూనే కెవ్వుమన్నారు. ఆమె పచ్చని పసుపు రంగు శరీర ఛాయ నల్లని బొగ్గు రంగులోకి మారి ఉన్నది. ఈ జరిగిన వింత క్షణాల మీద ఊరంతా తెలిసిపోయింది. మగపెళ్లి వారు ఈ వార్త విని వీణను చూడవచ్చి, ఇదేం చిత్రం, ఈ పిల్ల మాకొద్దు, ఇదేదో రంగులు మార్చే భూతం లక్షణంలా ఉంది అని వెళ్ళిపోయారు. వీణావతి తండ్రి నిరాశతో తలపట్టుకు కూర్చున్నాడు. ఇలా ఎందుకు జరిగిందో ఎంత ఆలోచించినా అతడికి అర్థం కాలేదు. ఎంత కట్నం డబ్బు వెదజల్లినా ఈ రూపుతో ఉన్న కూతురు పెళ్లి తను జన్మలో చేయలేడు. ఆయన కచేరీకి పోతున్న సౌరిరాజును ఆపి, బాబూ, నీకు వీణ అంటే ప్రాణంతో సమానమని నాకు తెలుసు. గిట్టని వాళ్ళెవరో దానికి చేతబడి చేశారు. రేపు ముహూర్తానికి అమ్మాయిని పెళ్ళాడి నా పరువు నిలబెట్టు అంటూ చేతులు పట్టుకున్నాడు. సౌరిరాజు వెంటనే, మీ ఇష్టం, నాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న వీణావతి కళ్ళనీళ్లు పెట్టుకుని, సౌరి, నాలాంటి కురూపి నీకు తగదు అన్నది. సౌరిరాజు చిరునవ్వు నవ్వుతూ ఊరుకొని ఆ రాత్రి తిరిగి మరుగుజ్జు మంత్రగాడి దగ్గరకు వెళ్ళాడు. వాడు సౌరిరాజును చూడగానే, ఎరా అల్లుడు, మన పథకం పారింది కదా అన్నాడు ఉత్సాహంగా. పారకేం, ఆ పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఠారుమని పారిపోయారు. రేపే వీణతో నా పెళ్లి. నిన్నటి మంత్రపు బొగ్గుకు విరుగుడి ఇస్తే నీ ఆశీర్వాదం కూడా తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు సౌరిరాజు. విరుగుడేమిటి, అలాంటిదేమీ లేదు నా దగ్గర అన్నాడు మంత్రగాడు. సౌరిరాజు నిర్ఘాంతపోయి, అయితే వీణ ఎప్పటికీ అలా కారు నలుపు రంగుతోనే ఉండిపోవలసిందేనా అని అడిగాడు. ఆహా, అంతే మరి. అయినా ఆ పిల్ల అంటే నీకు చాలా ప్రేమ కదా. పిల్ల మారలేదు, రంగు మాత్రమే మారింది అంతే. ఇప్పుడు నువ్వు ఆ కురూపిని చేసుకునేందుకు సంశయిస్తున్నావా? సరే, మరెక్కడైనా అందంగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్ళాడుపో అన్నాడు మంత్రగాడు. సౌరిరాజు వాడి మాటలకు నొచ్చుకొని, వీణ కురూపయిందని నేను పెళ్ళాడడానికి ఇష్టపడడం లేదని అనుకోకు. ఆమె నాకు తగదంటూ దుఃఖిస్తున్నది. ఆ మంత్రించిన బొగ్గు నాకు ఇవ్వు, అప్పుడు ఇద్దరం ఒకేలాగా ఉంటాం కదా, ఆవిడకి ఎలాంటి బాధ ఉండదు అన్నాడు. ఒరే అల్లుడు, నిజంగా నీ ప్రేమ చాలా గొప్పది. ఆ సంగతి తెలుసుకునేందుకే అలా అన్నాను అని మంత్రగాడు పక్కనే ఉన్న బుట్టలోంచి ఒక జామ పండు తీసి దాన్ని మంత్రించి సౌరిరాజుకి ఇచ్చి, దీనిని కాబోయే భార్య తింటే ఎప్పటి రంగు వచ్చేస్తుంది అన్నాడు. సౌరిరాజు పండు తీసుకుని, పెళ్ళయ్యాక ఏదో ఒక రోజున మేమిద్దరం ఇక్కడికి వస్తాం, నీ మేలు మర్చిపోలేం మామా అన్నాడు. అందుకు మరుగుజ్జు మంత్రగాడు కటువుగా, మర్చిపో, నన్ను నేను చేసిన మేలును కూడా మర్చిపో, నన్ను గురించి ఎవరికీ చెప్పకు, ఏనాడు నా దగ్గరకు రాకు, ఈ అరణ్యంలో కల్లా కపటం ఎరుగిన ఆటవికుల మధ్య నన్ను ప్రశాంతంగా బ్రతకని, ఇక వెళ్ళు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. సౌరిరాజు ఇంటికి తిరిగి వచ్చి మంత్రగాడిచ్చిన జామ పండును వీణావతికి ఇచ్చాడు. ఆ పండు తిన్న ఆమె మునుపట్లా పచ్చని పసిమి ఛాయతో కళకళలాడుతూ వచ్చింది. మర్నాడు ఎప్పటి అందంతో పెళ్లిపీటల మీద సౌరిరాజు పక్కన కూర్చున్న వీణావతిని చూసి ఆమె తండ్రితో పాటు అందరూ ఎక్కడ లేని ఆశ్చర్యం పొందారు.